అమరావతిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ 46వ సంవత్సరాలు పూర్తి చేసుకుని 47వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనసంఘం నుంచి ప్రారంభమైన 75 సంవత్సరాల ప్రయాణంలో దేశ పునర్నిర్మాణం దిశగా బీజేపీ కీలక పాత్ర పోషించిందన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో పోఖ్రాన్ అణు పరీక్షలు, నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు వంటి నిర్ణయాలు దేశాన్ని శక్తివంతమైన దిశగా తీసుకెళ్లాయని తెలిపారు. ప్రపంచ దేశాలతో దౌత్యం ద్వారా భారత్ ప్రతిష్ట పెరిగిందని తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీని గ్రామస్థాయికి విస్తరించేలా మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. 47 అనేది మామూలు సంఖ్య కాదు. ఇది ఆధ్యాత్మిక జగత్తులో చాలా ప్రసిద్ధిగాంచిన నెంబర్. ఈ యొక్క సంఖ్య మన పురాణాల్లోనూ అలాగే బైబిల్లోనూ కూడా అతి పవిత్రమైన సంఖ్య. ఈ సంఖ్య ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే కర్మానుసారం వాళ్ళ యొక్క పని అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎవరెవరైతే పని చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చే విధంగా ఈ సంఖ్య ఉంటుందని చెప్పి ఒక పరివర్తన వచ్చే దిశగా ఉండే సమయంలో ఈ యొక్క సంఖ్యని వాడుతుంటారు. ఆ విధంగా 47 అనేది దేశ చరిత్రలోనూ ప్రపంచ చరిత్రలోనూ ఒక మార్పు దిశగా అడుగులు వేసే ఒక గొప్ప సందర్భంగా భారతీయ జనతా పార్టీ తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి భారతీయ జనసంఘ రూపంలో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. అక్టోబర్ 21, 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పడి 75 వసంతాలు పూర్తయ్యాయి. అలాగే భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తారీఖున ప్రారంభమైంది. నేటికి 46 సంవత్సరాలు పూర్తయింది. 47వ సంవత్సరంలో ప్రవేశించింది. మొత్తం ఈ యొక్క 75 సంవత్సరాల యొక్క ప్రయాణంలో దేశ భవిష్యత్తు మార్చే విధంగా సుమారు 1000 సంవత్సరాల పాటు పరాయి పరిపాలనలో ఉందో వాటన్నిటి యొక్క జాడ్యాలు ఈ దేశం నుంచి తీసేయాలని, స్వతంత్రం 1947లో వచ్చిన తర్వాత ఏ స్వతంత్రం అయితే మనకు వచ్చిందో, మత ఆధారంగా దేశ విభజన జరిగిందో